బాయిల మోటార్ లేదు. అమ్మో నేను నీళ్ళు పోసినందుకే బాయిల మోటార్ మునిగిపోయింది. అయ్యో నా మొగుడు వచ్చి నన్ను ఎంత కొడతాడో ఏమో. అమ్మో కొత్త మోటార్ నిన్ననే కొన్నాడు. కొడతాడు కావచ్చు. మోటార్ ఫిడి పిడియేసిపోయాడు ఇప్పుడే. పోతే మోటార్ ఒకసారి స్నానం చేస్తే 2 రోజులు అవుతుంది మంచిగా స్నానం చేయక. మోటార్ అయితే నీళ్ళు వస్తలేవండి. ఎందుకే ఏమో నీళ్ళు పోసినావా? పోసిన నీళ్ళు వస్తే ఎందుకు మోటార్ పోతలే? మోటార్ బాయిలో కనబడతలే. ఏమోనండి నీళ్ళు బాగా పోసిన పైపులా మోటార్ కనబడకుండా పోయిందండి. పిసదాన మోటార్లా ఎక్కువ నీళ్ళు పోసినాక అది బరువు కాగా పోయి బయలు పడదు. నేను బండెట్ సాగంతో నేను ఆగు నువ్వు ఏంటంటే బండ మీద బతుకుతుందా? అరేపోదా 10,000 పెట్టి మోటార్ తెచ్చి పీడి వేపిస్తే ఇదన్నా మొత్తం ఫుల్ నీళ్ళు పోసి మోటార్లోనే బాయిలో పడ్డట్టు మునిగేటట్టు మొత్తం నీళ్ళు పోసి అలా వారేసేది. బాయిలో మొత్తం మునిగి కనబడతలేదు. చూస్తాంపా. ఆగరాది బాబు, ఎవరైతే పిడి చేసిర్రో వాళ్ళని పిలిపించి అడుగు. అదే వెంకటేశ్వరాన్ని పిలిపి ఫోన్ చేయి. రమన్ గిన్నె రమా పోతాను రమన్. అది తెలుసుకోక పొలం కొట్టి కొట్టి చంపబడుతుంది. ఫోన్ అది బాబా వస్తాను ఇట. అయ్యారా వెళ్తారు. ఇలా మోటార్ ఫిట్ చేసినమాట నీళ్ళు పోతలేదట, బయట పడ్డది మోటార్ అని ఈయన కథ కొట్టి చంపుతాడు. పిడి చేసినోడివి కరెక్ట్ పిడి చేయవా? పొలం కొట్టి కొట్టి చంపబట్టే. అవునా నీళ్ళు పోయి చెప్పిన వాడు అది పొట్టు పొట్టు నీళ్ళు పోతే అలా బాగా మోటార్లో మొత్తం మునిగి 10,000 ఇస్తా. ఏ మోటార్ ఎక్కడ చూస్తాపా? ఆ పొలగాన్ని అడిగి తెలుసుకో ఫస్ట్. దీన్ని కొడతాను. అరే నువ్వు మోటార్ ఫిట్ చేసినావా? పిడియేసినా ఆడు ఫిట్ చేసిండు. నీళ్ళు పోయి చెప్పినావురా? చెప్పినా చెప్పేవేనా నేను చేయలేదు. నీళ్ళు పోయి మోటార్ వేయి కరెంటు వేసి నీళ్లు పోసి అని చెప్పింది నాకు. మరి బాయిలో మోటార్ లేదా? సంగతి చెప్తాను. ఇప్పుడు బాయిలో దిగి నా మోటార్ నేను తెచ్చుకుంటావు. మా పెంట గోసి మోటార్ చూస్తాం. అది ఎక్కడది? ఏ మోటరా? మోటార్ అంటే గాలి మోటార్. మీకు వెళ్ళిపోతాడు చూపి నీకు మాసాలు కానీ తాగబోతు మాట్లాపి అలా పోయి చూడిపో ఈయన పెట్టిండా లేదో అని. నువ్వేలా బాగా మాట్లాడుతున్నావు ఆడకు. మాసాలు కానీ పో, ముందాడికి పో, పొల్లని కొట్టిన కాడికి నువ్వు కూడా రా.